క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జైన మరియు బౌద్ధ మతాలు సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. ప్రజల మత సంబంధమైన ఆలోచనలు, దృక్కోణాన్ని కూడా ఈ రెండు ప్రధాన మతాలు మార్చేశాయి. జైన మతం బౌద్ధ మతం కన్నా ప్రాచీనమైనది. మోక్షాన్ని పొందడానికి త్రిరత్నాలు అనగా సరైన నమ్మకం, సరైన జ్ఞానం, సరైన ప్రవర్తన కలిగి ఉండాలని జైన మతం ప్రవచించింది. జైన తత్వవేత్తలను తీర్థాంకరులని పిలుస్తారు. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వీరిలో వృషభనాథుడు మొదటివాడు కాగా వర్ధమాన మహావీరుడు 24వవాడు. ధర్మబద్ధ జీవనం కొనసాగించడానికి మహావీరుడు పంచసూత్రాలను ప్రబోధించాడు. అవి సత్యం, అహింస, అస్తేయ, అపరిగ్రహ మరియు బ్రహ్మచర్యం. ఇతని బోధనలను ద్వాదశంగాలుగా నిక్షిప్తం చేశారు. తదనంతర కాలంలో జైన మతం స్థూలభద్ర నేతృత్వంలో శ్వేతాంబర శాఖగా మరియు భద్రబాహు నేతృత్వంలో దిగంబర శాఖగా విడిపోయాయి. అనంతపురం జిల్లాలో కొనకొండ్ల, అమరాపురం, రత్నగిరి, అగలి, రోల్ల, కునుతురు, కుందుర్పి, కంబదూరు, తగరకుంట, పెనుకొండ మరియు రాయదుర్గం మొదలగు ప్రాంతాలలో అనేక జైన ప్రదేశాలు గుర్తించబడ్డాయి. ప్రఖ్యాత జైన ఆచార్యుడు కుందకుందనాచార్య అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కొనకొండ్ల గ్రామానికి చెందినవారు. జైన విశ్వం ఆవిర్భావ శాస్త్రానికి అనుసంధానించబడిన ప్రత్యేకమైన జంబుద్వీపచక్రం కొనకొండ్ల వద్ద గల రససిద్ధులగుట్ట పైన చూడవచ్చును. పెనుకొండ వద్ద అజితనాథుడు మరియు పార్శ్వనాథుడికి వేర్వేరు ఆలయాలు చూడవచ్చు. రత్నగిరి పురాతన జైన కట్టడాలకు, బావుల నిర్మాణాలకు ప్రసిద్ధి. మొత్తం 24 జైనతీర్థంకరులతో కూడిన చోవిసంతి విగ్రహంతో సహా అందమైన శిల్పాలు రాయదుర్గం నుండి సేకరించబడ్డాయి. ఒకప్పుడు రాయదుర్గం జైన మతానికి విద్యా కేంద్రంగా విరజిల్లింది. కొనకొండ్ల ప్రాచీన కాలంలో కుందకుండపురం లేదా కొండకుందలపురం అనే పేర్లతో ప్రసిద్ధి పొందింది. జైన సంప్రదాయంలో ఇది పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. అనంతపురము జిల్లా కేంద్రానికి కొనకొండ్ల సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో కలదు. జైనులు రసవాదంలో దిట్టలుగా భావించివారి నివాస ప్రాంతాలను ఆనాటి ప్రజలు రససిద్ధుల గుట్టలుగా పిలిచేవారు. ఆ క్రమంలోనే కొనకొండ్ల గ్రామమునకు తూర్పున 500 మీటర్ల దూరంలో గల గుట్టకు రససిద్ధుల గుట్ట అనే పేరు వచ్చినది. ఈ రససిద్ధుల గుట్టపై పద్మంపై నిలబడిన ప్రముఖ జైనచార్యుని రేఖాచిత్రంను గుర్తించడమైనది. ఈ రేఖచిత్రానికి అతి సమీపంలో ఒక వృత్తాకారంలో రేఖాచిత్రాలతో రాతిపై చెక్కిన చిత్రాన్ని జంబుద్వీప చక్రంగా గుర్తించడమైనది. ఈ జంబుద్వీప రేఖాచిత్రంను మొత్తం భూగోళంలో అన్ని ఖండాలు, సముద్రాల కలయికగా గుర్తించడం జరిగినది. ఇది జైన కాస్మాలజీకు సంబంధించిన ప్రత్యేక చిత్రముగాను, ఇటువంటి చిత్రం మొత్తం దక్షిణ భారతదేశంలోనే రాతిపై చెక్కిన ఎక్కడా లేని అపురూప చిత్రంగానూ చెప్పవచ్చును. కొనకొండ్ల ప్రముఖ జైన ఆచార్యుడైన కుందకుందనాచార్యుని జన్మస్థలంగా చరిత్రకారులచే గుర్తించబడినది. కుందకుందనాచార్యుని అసలు పేరు పద్మనంది. క్రీస్తుశకం 1 లేదా 2వ శతాబ్దానికి చెందిన మహాజైన తత్వవేత్తగా ఈయనను భావిస్తారు. ఈ ప్రదేశంలో జన్మించిన కొండకుందనాచార్యుడు జైన మతానికి, సాహిత్యానికి ఎంతో సేవ చేశాడు. ఇతను రచించిన గ్రంథాలలో ప్రముఖ తమిళ గ్రంథమైన తిరుకురల్ కూడా ఒకటిగా చరిత్రకారుల భావన. కుందకుందనాచార్యునికి పద్మనందు, వక్రగ్రీవ, ఎలాచార్య అనే పేర్లతో పిలుస్తారు. కుందకుంద అనే పేరు ఆయన జన్మస్థలమైన కొండకుంద గ్రామం ఆధారంగా ఏర్పడింది. ఆయన దిగంబర జైన సంప్రదాయంలో అత్యంత ప్రభావవంతమైన ఆచార్యులలో ఒకరు. జైన తత్వాన్ని అత్యంత సున్నితంగా, లోతుగా వివరించిన గొప్ప తత్వవేత్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. కుందకుందనాచార్యుడు జైన తత్వంలో అత్యంత కీలకమైన భావన అయిన నిశ్చయ, నయ మరియు వ్యవహార, నయ అనే తత్వాలను స్పష్టంగా వివరించారు. అవి నిశ్చయ నయ మరియు వ్యవహార నయ. ఈ రెండు భావనల ద్వారా జీవాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ సిద్ధాంతం జైన తత్వంలో అత్యంత ప్రాముఖ్యత పొందింది. కుందకుందనాచార్యుడు ప్రాకృత భాషలో జైన తత్వాన్ని సులభంగా, లోతుగా వివరించిన 16 ప్రధాన గ్రంథాలు రచించారు. అవి జైన తత్వశాస్త్రంలో అమూల్యమైన సంపదగా భావించబడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి సమయసారము, నియమసారము, పంచాస్తికాయ సారము, ప్రవచన సారము మరియు అష్టపహుడ. కుందకుందనాచార్యుడు కేవలం జైన గురువు మాత్రమే కాదు, భారత తత్వశాస్త్ర చరిత్రలో ఒక గొప్ప తత్వవేత్త. ఆయన తత్వం ఆత్మశుద్ధి, మోక్ష సాధన, నియమాచరణపై కేంద్రీకృతమైంది.
ఆయన రచనలు ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, నైతికత అనే అంశాలలో అత్యంత లోతైన సందేశాలను అందిస్తాయి. దిగంబర జైన సంప్రదాయంలో ఆయనను అత్యంత గొప్ప గురువుగా గౌరవిస్తారు. ఆయన ఆలోచనలు భారతదేశం అంతటా వ్యాపించాయి. ఆయన జైన తత్వాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఆయన రచనలు తరువాతి కాలంలో వచ్చిన జైన ఆచార్యులకు మార్గదర్శకంగా నిలిచాయి.